మరలా ఈ యొక్క పరిశుద్ధ సమాజ ప్రత్యేక కూడికల్లో మరలా రెండవ దినం ప్రభు సన్నిధిలో మనం కూడి రావడానికి ప్రభు ఇచ్చిన కృపకై ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో మనకు అనుగ్రహింపబడినటువంటి వాక్య భాగము మరొకసారి చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1 జాన్ 3వ అధ్యాయం 2వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం మీకు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతాం గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగు. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, చదువుబడిన లేఖన భాగములు మా గమనములు బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతలిన ఆత్మతో నింపండి. నిలబట్టుకు మాట్లాడుతూ శక్తి దయచేయి. కృప చూపండి. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును. తెలివి లేని వారికి తెలివి కలిగించును. వ్రాయబడిన మాటలు మా పక్షం నెరవేర్చండి. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపచ్చు. తండ్రి, కృప చూపు. మీ వాక్యం మా హృదయంలోని అంతరంగంలోని లోతుల వరకు దూరి ప్రభువు మా యొక్క హృదయంలోని తలంపులు, ఊహలు సమస్తమును ఛేదించున్నట్లుగాను, మాలో ఒక నూతనమైన కార్యం జరుగునట్లుగాను కృప చూపి సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. కనికరించు. మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. సహాయం చేయండి. కనికనబడిన దురాత్మల క్రియల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగి నామములో బంధిస్తుంది. మీరు బంధించండి. మీ దాసును బలపరచండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం. కాబట్టి ఆయన్ను పోలి ఉంటాం. ఆయన స్వరూపంలోనికి మనం మారాలి. అయితే యోహాను భక్తుడు ఈ మాటలు చెప్తుంటే అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఉండగానే ఆ స్వరూపంలో మనం మారాలని గలతీయులకు రాసిన పత్రిక 4:19 చెప్పాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతోంది. అంటే ఇప్పుడే మనం ఇక్కడ శరీరంలో ఉండగానే ఆ స్వరూపంలోనికి మారాలంటాడు. అలాగనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగంలో మనము దేవస్వభావంలో పాలివారం కావాలంట. అంటే క్రీస్తు స్వరూపం, క్రీస్తు స్వభావం మనం భూమి మీద విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడే వాటిని పొందాలి. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమై ఉన్నది. అది ఎలాగ మనం ఆ స్వరూపంలోకి, ఆ స్వభావంలోకి మారుతామనే దాన్ని దేవుని వాక్యం నుండి మనం చూసుకోగలుగుతాం. ప్రభు ఏమై ఉన్నాడో మనం ఆ రీతిగా మారటమే. కొన్ని విషయాలు చెప్పాడు ప్రభు. నేనన్నా. నేను లోక సంబంధిని కాను. ప్రభు లోక సంబంధి కాడు కనుక ప్రభు స్వరూపంలోకి మారాలంటే, ప్రభు స్వభావంలో మారాలంటే మనం లోక సంబంధులం కాకూడదు. తర్వాత ప్రభు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కావాలి. ఆయన ఫలించాడు, మనం ఫలించవలసిన వారం కూడా. ఆయా సంగతులు నిన్నటి దిన చూడటానికి ప్రభు కృప చూపారు. మరొక సంగతి చూడండి. ప్రభు యొక్క గుణలక్షణాల్లో ప్రభువుని గురించి వ్రాయబడిన మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము, స్వభావము ప్రేమ. ఇందాక కూడా అదే పాట పాడుకున్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం, ఆకాశ తార పర్వతములు సముద్రములు వాటన్నిటికంటే గొప్పది. అంటే అంతకంటే లోతైనది, అంతకంటే ఎత్తైనది, అంతకంటే గొప్పది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమకి చిన్న ఉదాహరణ చెప్తాను. నవ్వకండి, ముందే నవ్వితే ఎట్లా? నేను గత వారము నాకు జున్ను తినాలనిపించి, ఈ జున్ను తెలంగాణలో దొరకదు. వాళ్ళు జున్ను పాలు తీయరు, అవి వదిలేస్తారు, లేకపోతే పిండి పారబోస్తారు నెల మీద. అవి అమ్మరు, కొనుక్కుందామని అమ్మరు, ఎవరు దొరకదు, ఎక్కడో రేర్. జున్ను తినాలనిపించి, ప్రభా నాకు జున్ను తినాలనుంది, ఏదైనా సహాయం చేయండి అని అడిగాను. నిన్న వచ్చాను కదా విజయనగరం, జొన్నవలసలో మన పాలరత్న గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళు జున్ను చేశారు అక్క. సరే జున్ను చేశారనంటే అది 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 ప్రత్యేకమైన సంగతి. దానికంటే ప్రత్యేకమైనది ఏముంది తెలుసా? జున్ను పాలు జొన్నవలసలో దొరకలేదు, అయితే విజయనగరంలో దొరకలేదు, భీమవరం నుంచి వచ్చాయి జున్ను పాలు. ఇది ప్రత్యేకమైన సంగతి. వాళ్ళ అమ్మాయి భీమవరం నుంచి వస్తూ భీమవరం నుంచి జున్నుపాలు తీసుకొచ్చిందిట. అర్థమైందా? అది దేవుని ప్రేమ. నేను హైదరాబాదులో అడిగితే భీమవరంలో జున్నుపాలు రెడీ చేసి వాటిని జొన్న వలస వరకు పంపించి అక్కడ తయారు చేసి అక్కడ పెట్టాడంటే ఎంత ప్రయాసపడాలి? మనం పెడతామా చెప్పండి. ఇప్పుడు మనం ఇంటికి ఎవరైనా వస్తే వంటలు చేస్తాం. ఇప్పుడు వంట చేసిన తర్వాత మనం ఏది చేసిన తర్వాత అడుగుతారు, మనం అన్నీ చేస్తే ఫిష్ లేదా అన్నారనుకోండి, అయ్యో ఫిష్ చేయలేదా అన్నారనుకోండి, అంటే అయితే ఒక 10 నిమిషాలు ఆగండి చేసి పెడతామంటారా? సాయంత్రానికి చేస్తాం, రాత్రికి చేస్తాంలేండి, లేకపోతే రేపు పొద్దున్న చేస్తాంలేండి అంటాం. మానవ బలహీనత, మానవ హద్దుబాట్లు, మానవ పరిధులు. కానీ దేవుడు చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాడు. ఆయన నిద్రపోకుండా పనిచేసి నాకు దాని సమయానికి తీసుకొచ్చి పెట్టాడు. మనందరి విషయంలో అట్లనే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. అంటే దీంతో నేను కొలవట్లేదు, ఈ చిన్న విషయంతో దేవుని ప్రేమను నేను కొలవట్లేదు. దేవుని ప్రేమ ఎంత ఆశ్చర్యమైనదో మనకు అర్థం కావటానికి చిన్న విషయం చెప్తున్నాను అంతే. అందుకని ప్రభు గురించి చెప్పాడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించి మన కొరకు ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. ఇక్కడ అంటాడు చూడండి, ఏమన్నాడు? పదవచనంలో 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమించి ప్రాణం పెట్టాడు, తన కుమారుని పంపాడు దేవుడు. ఆయనే కుమారుడుగా వచ్చి ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ. అందుకని ప్రభు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ అధ్యాయం మొదట చూద్దాం, 34వ వచనం. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఆయన ఎట్లా ప్రేమించేట? అదే 13వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. దాని లోకము నుండి ఇది ఆపేస్తే బాగుంటుంది. ఈ గాలి శబ్దం వస్తుంది బాగా. ఇది ఆఫ్ చేసేస్తాను. రైట్. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగ ముందే ఎరిగిన వాడై లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించెను. ఇది ప్రభు ప్రేమ.
ప్రేమించడం ప్రారంభించాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ప్రేమిస్తున్నాడు. అక్కడ ప్రారంభమైన ప్రేమ అంతవరకు ప్రేమిస్తున్నాడు. అంతవరకు ఈ భూమి మీద జీవించినంత కాలం, ప్రాణం పోయేంత వరకు మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. అది ప్రభు ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. అలాగనే మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది, ఇర్మియా 31:3 ఏముంది? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నాడు. అంటే ఆ ప్రేమలో తగ్గుదల అనేది లేదు. హెచ్చుదల ఉంటే ఉంటుంది కానీ తగ్గుదల అనేది లేదు. శాశ్వతమైనటువంటి ప్రేమది, అంతవరకు ప్రేమించేటటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ, హేతువు లేనటువంటి ప్రేమ, తిరిగి ఏమీ ఆశించనటువంటి ప్రేమ యేసు ప్రభు వారి ప్రేమ. అటువంటి ప్రేమను ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అంటే ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత ఈ కొనబడిన వారంగా ఒకరినొకరు ప్రేమించాలి. ఒకసారి ప్రేమిస్తున్నామంటే అంతవరకు ప్రేమించాలి. ఈ ప్రేమ సత్యంతో కూడుకున్నదై ఉండాలని ఎఫెసీ భక్తుడు చెప్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్పాడు. చూడండి, 15వ వచనం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. కాబట్టి క్రీస్తు ఎట్లా ఉన్నట్ట? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. సత్యంతో కూడిన ప్రేమ, అసత్యంతో కూడిన ప్రేమ కాదు. నువ్వంటే నాకు ఎంత ప్రేమో అని అంటాడు. ఆ మాటలోనే సగం సత్యం ఉండదు. మానవ ప్రేమలో అబద్ధం కూడా ఉంటుంది. అబద్ధం లేకపోతే ఆ ప్రేమ వివాహాలన్నీ సక్సెస్ అయిపోవాలా? అవునా? ఎందుకు లవ్ మ్యారేజెస్ సక్సెస్ కావట్లేదంటే ఆ ప్రేమ అబద్ధం, అది సత్యం కాదు కాబట్టి అవి సక్సెస్ కావట్లేదు. మానవ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ కాదు. ఒకసారి అంటే నేను అప్పటికి ఇంకేసు ప్రభుని ఎరగలేదు. మా తమ్ముడికి దయ్యాలు పట్టాయి. వాడి దయ్యాలు ఎట్లైనా పోగొట్టాలని చిన్నప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో సాక్ష్యం చెప్పాను. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక దయ్యం ఉంటే బైబిల్ తెస్తే దయ్యం పోయింది, బయటకు పోయింది. అందుకని ఎవడైనా పాస్టర్ దగ్గర పోయి బైబిల్ తెచ్చుకుందాం, బైబిల్ తెస్తే వీడి దయ్యాలు వదిలేస్తే అనుకున్నాను. ఇక్కడే గర్విడ్లో, ఎక్కడో కాదు, ఆ గర్విడ్లో ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు పేరు ఎందుకులేండి, మళ్ళీ అందరూ వింటారు. ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఆయన దగ్గరకు పోయి, సార్ ఒక బైబిల్ ఇవ్వండి అని అడిగాను. ఎందుకమ్మా అని అన్నాడు. మా తమ్ముడికి దయ్యాలు పట్టాయి, బైబిల్ పట్టుకుపోయి చిన్న ప్రార్థన ఏదైనా చేసుకుంటాము, దయ్యాలు వదిలేస్తాయి అని అన్నా. బైబిల్ ఎందుకు, మేమే వస్తాము అని భార్యాభర్త వచ్చి ప్రార్థన చేశారు. ఇక ఉదయం వచ్చేవారు, సాయంత్రం వచ్చేవారు. ఉదయం మేము చీపురుపల్లిలో ఉన్నాం, వాళ్ళు గర్విళ్ళు ఉన్నారు. ఉదయం వచ్చేవారు, సాయంత్రం వచ్చేవారు, ఉదయం వచ్చేవారు, సాయంత్రం వచ్చేవారు. ఈ దయ్యాలు పోవట్లేదు. ఒక దయ్యం కాదనుకుంటే మళ్ళీ మరొక దయ్యం వచ్చినట్టు. వీళ్ళు ఎట్లా వదిలించుకోవాలనుకున్నా ఇప్పుడు నేను. ఆ దయ్యాలు ఎట్లా పోలేదు, ఇప్పుడు వీళ్ళని ఎట్లా వదిలించుకోవాలి అనుకుని ఎంతసేపు అమ్మ అది ఇది చాలా చెప్తుండేవాడు. నేను సంగతి చూద్దామని అనుకున్నాను. ఓ రోజు పొద్దున్న నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్, అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మాకు ఎల్ఐసీలు అవి రావాలి, పార్వతీపురం పోవాలా ఎల్ఐసీలు తెచ్చుకోవడానికి, వాటి క్లెయిమ్స్ కోసం. ఆయన దగ్గరకు పోయాడు. కానీ సార్, మాకు డబ్బులు చాలా అవసరం ఉంది, మా నాన్నగారు డబ్బులు రావాలి, పోయి ప్రయత్నం చేసుకోవాలి, అవి వస్తే ఇచ్చేస్తాను, ఒక్క 100 రూపాయలు ఇవ్వండి, ఇంతే అడిగాను. 1984లో నేను చెప్పిన సంగతి, 41 సంవత్సరాల క్రితం. ఒక 100 రూపాయలు నేనేమనుకున్నాను తెలుసా? ఈయన చస్తే ఇవ్వడు, ఇవ్వకపోతే రాడు. ఈయన 100 రూపాయలు ఇచ్చాడా? యేసు ప్రభువే దేవుడు, నేను నమ్మేస్తా అనుకుని వెళ్ళాను. వెళ్తే ఒక్క 100 రూపాయలు ఇవ్వండి అంటే ఆయన, నేను వెళ్ళగానే అమ్మా వాక్యం ఏం చెప్తోందంటే నేను బైబిల్ తీస్తున్నాడు. వాక్యం కాదు సార్, పరిస్థితి బాగలేదు ఇట్లా అని చెప్పాను. వెంటనే ఇలా తణుకున్నాడు. సఫర్ వేస్తాడు. ఇప్పుడు 2 జేబులు డబ్బులు ఉన్నాయి. ఇక్కడ తణుకున్నాడు, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. అమ్మా
ఈ పూట పైసలు లేవు, డబ్బులు లేవు, మనీ కొద్దిగా కష్టంగా ఉంది, కనీసం ఆయన దగ్గర ఒక 2-3 వేలు ఉంటాయి జేబుల్లో, డబ్బులు లేవు, సాయంత్రం నేను తీసుకొచ్చి ఇస్తా కదా నీకు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. బైబిల్ మూసేశాడు, మళ్ళీ వాక్యం చెప్పలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆయన కనబడలేదు. అర్థమైందా? ఆయన కనుక ఆ రోజు 100 రూపాయలు నాకు ఇచ్చుంటే 1984లో నేనే క్రైస్తవుని అయిపోయేవాడిని. ప్రేమ లేని బోధ, ప్రేమ లేని సువార్త, ప్రేమ లేని పరిచర్య. ఒక 100 రూపాయలు నష్టపోలేడా యేసుప్రభు కోసం? నా కోసం కాదు, యేసుప్రభు కోసం, ఒక ఆత్మను సంపాదించుకోవడం కోసం ఒక 100 రూపాయలు నష్టపోలేకపోయాడు ఆయన. మళ్ళా నేను ప్రభుని అంగీకరించడానికి లేదా ప్రభు నా పక్షంగా పనిచేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది 84, 98, 15 సంవత్సరాలు పట్టింది. 90, 98, 99, 14, 15 సంవత్సరాలు పట్టింది. అందుకే సత్యమైన ప్రేమ ఉండాలి. అలాగనే యోహాను భక్తుడు చెప్పాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతో నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుం. క్రియతో ప్రేమింతుము, సత్యంతో ప్రేమింతు. సత్యంతోనూ క్రియతోనూ ప్రేమించాలి. ప్రేమ క్రియతో కూడినదై ఉండాలి. ప్రేమ సత్యంతో కూడినదై ఉండాలి. యేసు ప్రభు వారు సత్యమే చెప్పాడు. యోహాను 8:46 చదవండి. యోహాను 8:46. యోహాను సువార్త 8:46. నేను సత్యం చెప్పిన ఎడల మీరు ఎందుకు నమ్మరు? నన్ను నమ్మరు. ఆయన సత్యమే చెప్పాడు. ప్రభు ఎప్పుడు అబద్ధం ఆడిన వాడు కాదు. ఆయన నోట ఏ కపటమునో లేదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. కాబట్టి కపటం లేనటువంటి ప్రేమ, సత్యంతో కూడినటువంటి ప్రేమ. తరువాత ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు కనుక క్రియలతో కూడినటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజల యొక్క ప్రేమ కూడా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకడినొకడు ప్రేమింపవలెను. అంటే యేసు ప్రభు వారు ప్రేమించినట్లుగా సత్యమైన ప్రేమ, నిజమైన ప్రేమ. తర్వాత క్రియలతో కూడిన ప్రేమ. ఈ ప్రేమ చాలా అవసరం. ఇటువంటి ప్రేమను కలిగి ఉంటే మహిమ నుండి అధిక మహిమకు మనం దాటింపబడతాం. కాబట్టి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటానికి నిజమైన ప్రేమ మన జీవితాల్లో చాలా అవసరం. నిజమైన ప్రేమ చాలా అవసరం. ఆ ప్రేమలో వేషధారణ అనేది ఉండకూడదు. ప్రేమ ఏం చేస్తుందట? ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఏమంటాడంటే 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకార మనస్సులో ఉంచుకొనదు. కాబట్టి ఇవన్నీ, ఈ మంచి లక్షణాలన్నీ దేనికి ఉన్నాయంటే ప్రేమకున్నాయి. అంటే ఈ లక్షణాలు అంటే ఏ లక్షణాలు? సహించలేకపోవటం, దయ చూపించలేకపోవటం, మత్సరపడటం, డంబంగా ప్రవర్తించటం, ఓరకే ఉప్పొంగిపోవటం, అమర్యాదగా నడుచుకోవటం,
ఎంతసేపు స్వప్రయోజనమే కోరుకోవటము, ఎప్పుడు కోపపడటం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ప్రేమ లేకపోతే వస్తాయి. ప్రేమ లేకపోతే వస్తాయి. అంటే ఇవన్నీ ఉంటాయి లక్షణాలు. ఇవి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు. బీపీ ఉందనుకోండి, త్వరగా కోపం వస్తుంది. అది శరీర సంబంధమైన లక్షణం. మత్సరం అనేది, మత్సరం అందరికీ ఉంటుంది. అంటే మనం బాగుపడాలి, పక్కడు పాడైపోవాలి. ఇది సామాన్యమైన నీతి కదా. మత్సరం ఉంటుంది. అసూయ, ఈర్ష, ద్వేషం, కోపం, తర్వాత క్రోధం, కలహం, పగ, మత్సరం, అవివేకం, అహంభావం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సామాన్యమైన లక్షణాలు. ఇవి ఎప్పుడు బయటపడవంటే ప్రేమ వీటిని ఏం చేస్తూ కప్పి ఉంచుతుంది. అంటే ప్రేమకు అవి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. ప్రేమ వాటిని కప్పి ఉంచుతుంది. మనకు ప్రేమ ఉంటే, ఇతరుల మీద ప్రేమ ఉంటే, వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నా మనం మత్సరపడం, అసూయపడం, సంతోషిస్తాం. ఒకవేళ మనకు వాళ్ళకి అంత మంచి సంబంధం లేకపోతే, వాళ్ళు బాగుపడితే మనం దుఃఖపడుతాం. అది ప్రేమ లేనటువంటి స్థితి. ఈ ప్రేమ లోకస్తుల దగ్గర ఉండదు. అంటే యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారికి ప్రేమ దొరకదు. అయితే ఈ నిజమైనటువంటి ప్రేమ యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరుకుతోంది. ఈ ప్రేమను ఏం చేశాడు ఆయన? సమృద్ధిగా మన హృదయాల్లోనికి పంపుతున్నాడు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుకుందాం. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడిందిట. కాబట్టి మనలో ఉన్నది ఆ ప్రేమ. మనం చాలా ఉచితంగా పొందాము. ఇప్పుడు ఆ ప్రేమను ఎక్సర్సైజ్ చేయాలి, పని చేయనివ్వాలి. ఆ దేవుని ప్రేమను పని చేయనివ్వాలి. పని చేయనిచ్చేటప్పుడు ఈ శరీర సంబంధమైన బలహీనతల నుంచి విజయం పొందుతాము. అర్థమైందా? శరీర సంబంధమైన బలహీనతల నుంచి విజయం పొందుతాం. ప్రేమ ఎప్పుడు పనిచేయదో శరీర సంబంధమైన బలహీనతలు అవి విజయం పొందుతాయి. మనం ఆత్మీయంగా ఓడిపోయిన వారం అవుతాం, తగ్గిపోయిన వారం అవుతాం. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. మనం ఆయన స్వరూపంలోనికి మారాలంటే ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే, ఇక్కడ 2 మాటలు చెప్పాడు అపొస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడు చివరి భాగంలో, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ఐ హ్యావ్ నథింగ్ అని ఉంది అనుకుంటా ఇంగ్లీష్లో. ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటే ఏం లేనివాడను, వేస్ట్ ఫెలో అని అర్థం. ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం. వ్యర్థుడు అని అంటే యూస్లెస్ ఫెలో అని అర్థం. లేదా నథింగ్ అని అన్నాడు అంటే ఏమీ లేదు, మనం వేస్ట్. ఏదైనా అదే అర్థం వస్తుంది. మనకు అన్నీ ఉండి ఎందుకట, ఏమున్నాయిట? మనుష్యుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమై ఉంది. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయో జ్ఞానమంతయో ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే, అంటే ఒక కొండను చూసి కొండ ఎక్కడి నుంచి పోయి సముద్రంలో పడు అంటే అది పడింది అనుకోండి, అంత విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే యూస్లెస్ ఫెలో, వ్యర్థుట్ట, వేస్ట్ ఫెలో. అంటే చూడండి ప్రేమ ఎంత అవసరమో. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. కిందనంటాడు ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడనైతే 3వ వచనం చివరి భాగంలో, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం. అంటే అటువంటి పనులు చేయొచ్చు, చారిటీ, ఆ చారిటీ పనులన్నీ చేయొచ్చు. అంటే బీదల కోసం ఆస్తి ఇవ్వచ్చు, శరీరాన్ని అప్పగించవచ్చు, అంటే శరీరాన్ని ఇతరుల కోసం కష్టపెట్టవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ప్రేమతో చెయ్యాలి. ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ఓసారి
ఓ సంఘంలో స్పెషల్ మీటింగ్స్ ఇట్లనే అవుతున్నాయి. మీటింగ్స్ అయిన తర్వాత భోజనాలు ఉంటాయి కదా, ఆ బాధ్యత గల సహోదరుడు ఒక ఆయన అది వడ్డలన్నీ అయిపోయి వడ్డించారు. వడ్డించిన తర్వాత అందరూ కూర్చున్నారు, వడ్డించారు. ఇట్లా బఫే కాదు, కూర్చుని భోజనాలు. కూర్చుని అందరూ వడ్డనైన తర్వాత వడ్డించిన తర్వాత ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఈయన ఏమన్నాడు తెలుసా? ఇంకా తినండి అన్నాడు. ఏమన్నాడు? ఇంకా తినండి అన్నాడు. ఎవడు తినలేదు. మంచి భోజనమే, చికెన్ ఉంది, రైస్ ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది, మన మెను అంతా ఉంది. కాస్ట్లీ ఫుడ్, చాలా బాగుంది. ఇంకా తినండి అన్నాడు. ఎవరు తినలేదు. ఆ ఒక్క మాటలో మొత్తం పోయింది. అందరూ వడ్డించింది అట్లా వదిలేసి కొద్ది కొద్దిగా తినేసి ఆ వదిలేసి లేచి వెళ్ళిపోయారు. మరొక సహోదరుడు బోరు నేడ్చాడు. వచ్చి కూర్చుని రెండన్నా మనం ప్రార్థన చేసుకుందామని పిలిచి లోపల కూర్చుని బోరు నేడ్చాడు దేవుని దగ్గర. ప్రభా, పాపం చేసాం, నీ ప్రజలను అవమానపరిచాం, దుఃఖపెట్టాం, బాధ పెట్టాం, వారు అన్నం తినకుండా చేసాం, క్షమించండి అని చెప్పి. ఒక్క మాట. ప్రేమ లేకపోతే అంత నిష్ప్రయోజనం, అంత వ్యర్థం. కాబట్టి విశ్వాసులమైన మనము చేసేది ఏదన్నా సరే దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. కొంచెం చేసినా ప్రేమతో చేయాలి, ఎక్కువ చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనం, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంతేకాదు, అపొస్తలుడైన యోహాను ఏం చెప్పాడో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. దీనిని బట్టి పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటగా పడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఈయనైతే ఇంకాస్త తెగించి మరొక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దేవుని ప్రజలను ప్రేమించని వారు దేవుని సంబంధులు కారు అనేసాడు. అంటే ఎవరు సంబంధులు అవుతారు? ఈ ఎంత దరిద్రం! మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని యేసుప్రభు బైబిల్ పేర్లు పెట్టుకొని క్రైస్తవులం అని చెప్పుకొని జీవిస్తూ కేవలం ప్రేమ చూపించలేకపోవటం వలన దేవుని సంబంధులం కాకపోతే అది ఎటువంటి బలహీనమైన స్థితి, దుర్భరమైన స్థితి. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకో మాట అన్నాడు. 4వ అధ్యాయము 19, 20, 21 వచనాలు కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ప్రేమించున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్ల అతడు అబద్ధకుడగను. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధం చెప్తున్నాడు. అంటే వాడు దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదని అర్థం. తన సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొందాం. ఇందాక అదే చూసాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకడు. అయితే ప్రేమ ఇచ్చేదే కానీ డిమాండ్ చేసేది కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా ఏమిటంటే ప్రేమ ఇచ్చేది, డిమాండ్ చేసేది కాదు. నువ్వు నన్ను ప్రేమించవా, అయితే నువ్వు దేవుని బిడ్డవు కాదన్నమాట అని మనం అడగటానికి లేదు. అర్థమైందా? అలాగైతే మన అవసరాలన్నీ కూడా ప్రతివాడి దగ్గర నాకు ఇస్తావా, ప్రేమ ఉంటే ఇవ్వు, లేకపోతే నీకు ప్రేమ లేదు అని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అట్లా కుదరదు. ఒక ఆయన చెప్తుండేవాడు, 2 సహోదరులు పక్కపక్కన కూర్చొని భోజనం చేస్తున్నారట క్యారేజీలు ఇప్పుకొని. ఒక ఆయనకేమో మామూలుగా పచ్చి పులుసు అన్నం ఏదో పెట్టారట, మరొక ఆయన చేప తెచ్చుకున్నట్ట. ఆ చేప చూసి నీకు నోరు ఊరిందిట. ఈయనన్నట్ట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని రాసి ఉంది తెలుసా అన్నట్ట. అంటే నువ్వు తింటున్న అట్లా నాకు ఇవ్వమని. ఆయన అన్నట్ట, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దని రాసి ఉంది తెలుసా అన్నట్ట. అర్థమైందా? కాబట్టి అన్ని వాక్యాలు వర్తిస్తాయి.
వాని అవసరంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు మనం తెలుసుకుంటే, మనకు తెలిస్తే మనం దానికి అటెండ్ కావాలి, సహాయం చేయాలి. కానీ మన అవసరాన్ని మరొకరి మీద రుద్దమని చెప్పట్లేదు బైబిల్. మన అవసరాన్ని ప్రభు దగ్గరకు తీసుకుని పోవాలి. ప్రభు ఏర్పాటు చేస్తాడు ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక విధంగా, ఏదో ఒక మార్గంలో. ఈసారి ఈ మార్గం, రేపు మరొక మార్గం. ఈసారి ఈ వ్యక్తిని ఉపయోగించుకుంటాడు, రేపు మరొక వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. అక్కడ ఎస్తేరు గ్రంథం 4:14 చదవండి ఎవరన్నా. ఎస్తేరు గ్రంథం 4:14. ఉన్న ఎడల యోధులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. చాలు, యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుండి వస్తుంది. కాబట్టి ఇది వాగ్దానం. మన అవసరాల కోసం దేవుడు మన సహాయము, మనకు విడుదల ఏదో ఒక దిక్కు నుండి ఇస్తాడు. కాబట్టి మనం ప్రభు మీద ఆధారపడాలి, కానీ దేవుని పిల్లలంగా ఇతరుల మీద, సహోదరుల మీద మనం వారిని బాధ పెట్టకూడదు, బలవంతం చేయకూడదు. దేవుడు మనలను ప్రేరేపిస్తే దేవుని ప్రజలంగా మనకు కలిగిన దానిలో నుంచి ఇతరులకు సహాయం చేయాలి, ప్రేమించాలి. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు. అయితే ప్రేమ ఎటువంటి ప్రేమో చూడండి. ఇక్కడ ఆ ప్రేమను చూపిస్తాడు. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో, 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు కలిసి చదువుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు కలిసి చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక పౌలు అతన్ని చేర్చుకొని దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుతూ యోనాతాను అతనితో నిబంధన చేసుకొని, మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చి. చాలు, యోనాతాను దావీదును ప్రేమించాట. ప్రేమించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. ఇది ప్రేమ అంటే. హృదయం కలవటం ప్రేమ. అటువంటి ప్రేమ అవసరం, సహోదరుల మధ్య ప్రేమ. తరువాత ఇంకా ఏం చేశాడు? దావీదును చూసి 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతను ప్రేమించు. యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నట్ట. ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏమిటి ఇక్కడ రాయలేదు. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. యోనాతాను రాజకుమారుడు, యోనాతాను యోధుడు, యుద్ధం చేస్తాడు. యోనాతానుకి ఇవన్నీ అవసరమే. దుప్పటి అవసరం, కత్తి అవసరం, విల్లు అవసరం, నడికట్టు అవసరం. నడికట్టు అంటే నడుము కట్టుకునేది, బెల్ట్ పట్టేది అన్నమాట. అది లేకపోతే ఠీవిగా నిలబడలేడు. తర్వాత విల్లు అవసరం, కత్తి అవసరం. ఇవన్నీ తీసి దావీదుకి ఇచ్చాడు. అంటే తనకు అవసరమైనవన్నీ, తాను దావీదును ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకు అనుగ్రహించాడు, ఆయనకి ఇచ్చేసాడు. అది ప్రేమ అంటే తనకు అవసరమైనది ఇచ్చాడు. ఇవన్నీ లేకపోతే తన ప్రాణం మీదకి వస్తుంది శత్రువు వచ్చినప్పుడు. కానీ తన ప్రాణం కంటే ఎక్కువగా ఇప్పుడు దావీదును ప్రేమించాడు. తన అవసరమైనవి ఇచ్చాడు స్నేహితునికి. ఇది ప్రేమ. సహోదరులను ప్రేమించడం అంటే అవసరమైనవి దేవునికి ఇవ్వటం, సహోదరునికి ఇవ్వటం. ఒకవేళ మనకు అదే అవసరం ఉంది, ఆయనకు అదే అవసరం వచ్చింది, చెప్పలేము. మనకు అదే అవసరం, ఆయనకు అదే అవసరం. కాబట్టి ఆయన నిజమైన సహోదరుడు అయినప్పుడు, వాడు మాయలోడైతే మనమేమి దాన్ని లెక్క చేయక్కర్లేదు. వాడు నిజమైన సహోదరుడు, నిజమైన విశ్వాస అయినప్పుడు, ఆయనకు అవసరం ఉన్నదని మనకు తెలిసినప్పుడు దాన్ని ఇవ్వగలిగేటటువంటి స్నేహం, అటువంటి ప్రేమ కావాలన్నమాట. అందుకనే అన్నాడు, మనము నాలుకతోనూ, మాటతోనూ, నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించు. అలాగనే మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఇది చాలా కష్టమైనది ఈ దినాల్లో.
ప్రేమ చూపించడం చాలా కష్టమైనది. స్వార్థం సంపూర్ణంగా ఆవరించుకున్నటువంటి జీవితాలు. ఇప్పుడు అననీయ సప్పీరాలు ప్రభువును ప్రేమించారు. ప్రభువును ప్రేమించి ఏమనుకున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న పొలం అమ్మేసి డబ్బులు తెచ్చి ఇద్దాం అనుకున్నారు. వారు పొలం అమ్మిన తర్వాత వారికి మధ్యలో వచ్చింది ఏముంటుంది? స్వార్థం మధ్యలోకి వచ్చింది. స్వార్థం ఎప్పుడు వచ్చిందంటే ప్రేమ అప్పుడు తగ్గిపోయింది. కొంత దాచారు అంటే కొంత ప్రేమ తగ్గిపోయింది. తీసుకొని మిగతాది తీసుకొని వచ్చి ఇచ్చారు. కొంత ఇచ్చాము అని చెప్తే బాగుండు, అక్కడ మళ్ళీ అబద్ధం ఆడి అంతా తెచ్చామని అన్నారు. ఇది అబద్ధం. మన పాటల్లాగే, మన పాటలు కూడా అంతే, ప్రేమ లేని పాటలు. ఏ రాగంలో పాడినా ఎలా పాడినా ఏం పర్లేదు. ఏమి నీ కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా. నిజమా అది? ఆ బీరువాల్లో ఉన్న బంగారం అంతా ఏంటి? దాని సంగతి ఏంటి? బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ దాని సంగతి ఏంటి? ఇళ్ల సంగతి ఏంటి? పొలాల సంగతి ఏంటి? బ్లాక్ మనీ సంగతి ఏంటి? లేవా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం ఉన్నాయి. మళ్ళా పాట మాత్రం ఏమీ లేని వాడనయ్యా అంటాము. అబద్ధం. ప్రేమ లేని జీవితం. ఆయన ఎవడో రాసుకున్న ఆయనకే ఆ పాట వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన అన్నీ వదులుకుని పోసి వచ్చి ఉంటాడు. ఏమీ లేనివాడనయ్యా అని రాసుకున్నాడు. మనం కొన్ని పాటలు పాడకుండా ఉంటే మంచిది. అర్థమైందా? ఆత్మ ప్రాణ దేహము ఏముంటుంది? తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే అర్పింతు ఓ యేసువా. అది ఇంకా పెద్ద అబద్ధం. జీవించకోరితిని నీ కొరకే, మహిమ ఘనత మళ్ళా నీకేట. జీవించకోరితి నీకు నిజమా? అందుకే జీవిస్తున్నాను. ఏవండి, నీ కొరకే జీవిస్తే నిన్న కూడా వచ్చి ఉండేవారు కదా. యేసుప్రభు కోసమే జీవిస్తే యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ప్రేమ లేనివి. మన పాటలు పాడేసుకుంటున్నాం. వాళ్ళెవరో పాటలు రాసుకున్నారు కొంతమంది. ఈ మధ్యకాలంలో గడిచిన 20 సంవత్సరాలు బట్టి అనుభవం ఏం లేవు పాటలు. ఎవరో ఒకళ్ళిద్దరు రాస్తున్నారు అనుభవంతో. అనుభవాలు ఏం లేవు, జ్ఞానంతో పాటలు రాస్తున్నారు. మన హెబ్రోన్ పాటలు కూడా అంత జ్ఞానమే. అనుభవం ఎక్కడుంది? ఆ దినాల్లో అనుభవాలతో పాటలు రాసుకున్నారు. మనకు అనుభవం లేదు, పాటలు మాత్రం పాడుతున్నాం. పోనీ పాట పాడిన తర్వాత అయినా ఆ పాట మన అనుభవంలోనికి వస్తుందా అంటే ఏదో పాడుతున్నాం. అప్పుడు వాడు 7 చరణాలు రాసుకున్నారు. 7 చరణాలు పాడటానికి మనకు టైం లేదు. మధ్యలో 2, 3 పాడతాం అంతే. ఎందుకంటే టైం లేదు మనకి. ఇప్పుడు అంతసేపు కూర్చోలేము, ఆరోగ్యాలు లేవు, కనుక ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి ఈ కారణాలన్నీ వస్తున్నాయి. ప్రేమకు ఏమిటి ఆటంకం వస్తుంది? స్వార్థం ఆటంకం వస్తుంది. సంకుచితమైన స్వభావం ఆటంకం వస్తోంది. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణం ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలను మీతో ఇలాగ చెప్పుచున్నారు, మీరును మీ హృదయములు విశాలపరచుకొనుడి. ఎందుకంటే కొరింథీ సంఘం మధ్యన అపొస్తలుడైన పౌలు సేవ చేశాడు, కానీ కొరింథీ సంఘం అపొస్తలుడైన పౌలు గురించి ఏం పట్టించుకోలేదు. ఆయన అవసరాలన్నీ మాసిదోనియా వాళ్ళు తీర్చారు. సంకుచితమైన స్వభావం కలిగిన వారు కొరింథీయులు. వారు ఏం చేశారట తెలుసా? 2 ముక్కలు అయిపోయారు. 2 ముక్కలు అయిపోయి వారు మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి అనమాట. ఆ మార్నింగ్ సెషన్ వాళ్ళు అక్కడున్న పిండి అంతా వాడేసుకొని, ఆహార పదార్థాలన్నీ వాడేసుకొని, రొట్టెలు చేసుకొని మొత్తం తినేసి డబ్బాలు ఖాళీ చేసిపోయేవారట. మరి ఈవినింగ్ సెషన్ వాళ్ళకి ఏం మిగులుతుంది?
అందుకనే 1 కొరింథీ 11 చెప్తాడు, ఇదేమి భోజనం చేయుటకు మీకు ఇల్లు లేవా, మీలో బీదలను తృణీకరించుదురా అని అడిగాడు. అందుకే అంత సంకుచితమైన వాళ్ళు, ఉన్నది మనం తిందాం ముందు అంతే, ఆ అవతల వాడికి లేకపోయినా పర్వాలేదు అనేటటువంటి హృదయము, సంకుచితమైన హృదయం కలిగిన వారు. సంకుచితమైన హృదయము, ప్రేమ ఉండదు అందులో. ప్రేమ ఉండాలంటే హృదయం విశాలంగా ఉండాలి. అందుకని అన్నాడు, ఏమన్నాడు, మా హృదయం విశాలపరచబడి ఉన్నది, సాక్ష్యం ఇస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. కనుకనే తాను సంపూర్ణంగా ప్రాణార్పణంగా పోయబట్టడానికి తాను అప్పగించుకున్నాడు దేవుని సేవ కోసం. కనుక హృదయములు విశాలపరచబడిన అనుభవం కావాలి. యేసు ప్రభు స్వరూపంలోకి, స్వభావంలోనికి మారాలంటే మన హృదయాలను కొద్దిగానైనా విశాలపరచుకోవాలి. సంకుచితంగా ఉండకూడదు, అప్పగించుకోవాలి ప్రభు కోసం. క్రయం చెల్లించడానికి ఇష్టపడాలి, కొంత నష్టపోవటానికి ఇష్టపడాలి, ఆ స్వార్థం అనేది విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి, అది అలవాటు చేసుకోవాలి. ఆ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి, ఇతరులకు సహాయపడటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, 1 మైలు రమ్మంటే ఎన్ని మైళ్ళు నడవమన్నాడు? 2 మైళ్ళు నడవమన్నాడు. నీ అంగీ ఇవ్వమంటే ఏమన్నాడు? నీ పై వస్త్రం అడిగితే నీ అంగీ కూడా ఇచ్చివేయమని చెప్పాడు. అంటే అంత విశాల హృదయం ఉండాలి, అప్పుడే మనం ప్రేమ కలిగి ఉండగలుగుతాం. ఆ ప్రేమ ఏ నిష్పత్తిలో మనలో ఉన్నదో ఆ నిష్పత్తిలోనే మహిమ నుండి అధిక మహిమకు మార్చబడతాం. అదే నిష్పత్తిలో అక్కడ పరలోక ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతలో ఆ మహిమలో కనబడతాము. మిగతావన్నీ సులభంగా ఉంటాయి, కానీ ఇది మాత్రము చాలా కష్టంగా అనిపించేటటువంటి విషయం ఈ దినాల్లో. ఎన్నైనా చెప్పండి, ప్రేమ విషయంలో ఆ సంకుచిత స్వభావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టంగా ఉంది ఈ దినాల్లో విశ్వాసులైన వారు. కాబట్టి 30 దగ్గరే ఆగిపోవటానికైనా ఇష్టమే. కానీ అపొస్తలుడైన పౌలు చెప్పాడు, క్రీస్తును సంపాదించుకోవటం కోసం ఏం చేశాట? సమస్తము నష్టపరుచుకొని పెంటగా సమానం క్రీస్తును సంపాదించు. ఇప్పుడు నువ్వు ఇంత సంపాదించుకున్నావు, క్రీస్తు కావాలా, ఈ సంపాదన కావాలా అంటే ఏం కావాలంటే ఏమంటారు? వదిలేయగలరా? కష్టపడి రిటైర్ అయినంత వరకు కష్టపడి సంపాదించుకుంది ఇప్పుడు వదిలేయాలా? ఇవన్నీ వట్టి మాటల్లే, అప్పుడు చూద్దాంలే అనుకుంటాడు అంతే. కాబట్టి స్వార్థం అనేది ప్రేమకు పెద్ద శత్రువు. స్వార్థమే ప్రేమకు పెద్ద శత్రువు. స్వార్థాన్ని జయించగలిగితే ప్రేమ పరిపూర్ణమవుతుంది, ప్రేమతో నింపబడిన వారం అవుతాము. ప్రేమ లేకపోతే వ్యర్థులము, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేని వారము, ప్రేమ లేకపోతే దేవుని సంబంధులం కాదు. ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుని స్వరూపంలోనికి మార్చబడతాము. ఎంత ప్రేమను మనం చూపించగలమో మెల్లమెల్లగా అంతగా మనము ఆ మహిమ నుండి అధిక మహిమకు మార్చబడతాము. అటువంటి తేజస్సుతో అక్కడ మనము నింపబడతాము. అలాగన ప్రభు మనకు సహాయం చేయాలి. తర్వాత చూడండి, మరొక మాట చూస్తాం. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక లక్షణం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకున్నాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రభు యొక్క లక్షణం, స్వభావం ఏమిటంటే నమ్మకంగా ఉండటం. జీవితం విషయంలో నమ్మకంగా ఉండటం. ఆయన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, మనము కూడా నమ్మకంగా ఉండాలి. ఆత్మఫలములో నమ్మకత్వం అన్నది ఒకటి ఉంది. తెలుగులో దాన్ని విశ్వాసం అని మార్చేశాడు, కానీ ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్లో దాని ట్రాన్స్లేషన్లో ఫెయిత్ఫుల్నెస్ అనే ఉంది. అంటే నమ్మకత్వం. చూడండి ఇక్కడ ఆత్మఫలంలో గలతీ 5లో అవన్నీ చెప్తూ ఏమన్నాడు చివరిలో? మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాని.
అయితే విశ్వాసం అన్నదానికి ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడో చూడండి ఒక్కసారి. కింగ్ జేమ్స్ వెర్షన్లో, ఇంగ్లీష్లో ఎవరు ఇంగ్లీష్ బైబిల్ వాడట్లేదు అనమాట, మంచివాళ్ళు అందరూ. ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది. అది NASBలో కూడా అలాగనే ఉంది. తర్వాత గ్రీక్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా, ఇంటర్లీనియర్ బైబిల్లో కూడా అలాగనే ఉంది. ఏమనుందంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వము. కాబట్టి నమ్మకత్వం అనేటటువంటిది ఒక ఫలం. ఫెయిత్ఫుల్నెస్ ఉంది కదా, ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం, విశ్వాసంగా. తెలుగులో విశ్వాసం అని వాళ్ళు రాశారు, కానీ అసలైన పదం ఏమిటంటే అక్కడ నమ్మకత్వం. విశ్వాసం అనేది మనకు ఉపయోగపడేది, నమ్మకత్వం అనేది ఎదుటివాడికి ఉపయోగపడుతుంది. మన నమ్మకస్తులమైతే ఎదుటివారికి ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తుడు నమ్మకస్తుడైతే యజమానికి ఉపయోగపడతాడు, దాసుడు నమ్మకస్తుడైతే యజమానుడికి, దాసురాలు నమ్మకస్తురాలైతే యజమానుడికి ఉపయోగపడతాడు, వైద్యుడు నమ్మకస్తుడైతే పేషెంట్కి ఉపయోగపడతాడు. అలాగన నమ్మకత్వం అనేది, దేవుని దాసుడు నమ్మకస్తుడైతే దేవునికి ఉపయోగపడతాడు. నమ్మకత్వం అనేది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనం కూడా దేవునికి నమ్మకమైన వారు ఉండాలి. ఎక్కడ పని చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో, ఏ సేవ చేస్తున్నామో, ఏ పరిచర్య చేస్తున్నామో, లోక సంబంధమైనదైనా దైవిక సంబంధమైనదైనా నమ్మకత్వం అనేది మన జీవితాల్లో అవసరం. అది దైవికమైన స్వభావం. నమ్మకత్వం అనేది ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వం లేని వారంగా ఉండకూడదు. మోషేను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన. ఏంటి నమ్మకంగా ఏం చేశాడనంటే, మోషే గురించి చూడండి అక్కడ నిర్గమకాండ 32వ అధ్యాయంలో. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. వారు ఒక దూడను చేసుకున్నారు, పోతపోసిన దూడను చేసుకుని దానికి మొక్కారు, సాగిలపడ్డారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 10వ వచనం, నిర్గమకాండ 32:10 చదవండి. కావున నీవు ఊరకుండము, నా కోపం ఎవరో ఒకళ్ళు చదవండి, ఒక్కళ్ళు చదవండి. నువ్వు ఊరకుండు, నేను వాళ్ళని కాల్చివేసి, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల్లో మొత్తం అందరిని కాల్చివేసి మోషే పిల్లలను ఉంచుతట. ఉంచి మోషే పిల్లలను గొప్ప జనంగా చేస్తాట మోషేను. అంటే మామూలుగా ఉందా దాని సంగతి? ఇప్పటికిప్పుడు సడన్గా నిన్న ఏపీకి ముఖ్యమంత్రిని చేస్తానని దేవుడు చెప్పాడు అనుకోండి, వద్దు ప్రభా నాకు చేత కాదు, నేను చేయలేను. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని తాలూకాలు ఉన్నాయో, ఎన్ని పంచాయతీలు ఉన్నాయో నాకు తెలియదు ప్రభువా, నేనేం చేయగలను? ఎన్ని నదులు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఆనకట్టలు ఉన్నాయో తెలియదు, ఏం తెలియదు, నేనేం చేయగలను చెప్తారా? ఏమనుకుంటాం? అవన్నీ ఎవడో ఒకటి చూసుకుంటాడులే, ఇచ్చేయి ప్రభువా వెంటనే రెడీ నేను అంటాం లేదా? దానికి మనం యోగ్యులమో కాదో ఆలోచించాం. చాలా విషయాలు అలాగే అడుగుతూ ఉంటాం మనం. యోగ్యులమో కాదో కూడా ఆలోచించాం, చేయగలమో లేదో కూడా తెలియదు. అలాంటిది మోషేతో అన్నాడు. మోషే యోగ్యుడు, మోషేకి అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి. అయితే మోషేతో అంటున్నాడు, ఈ జనాంగం అబ్రహాం జనం, వీరందరూ అబ్రహాం సంతానం, వీరిని నాశనం చేసేస్తాను, కాల్చివేస్తాను, బూడి చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు అక్కడే నమ్మకం ఉన్నావంటే మోషే ఏమన్నాడో చూడండి దేవునితో. ఐగుప్తు నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. 12వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి సంతాపడము. నీ సేవకులను అబ్రహాముని, ఇస్సాకుని, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకొనము. నీ వారితో ఆకాశ నక్షత్రంలోనే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చేదవనియు, వారు నిరంతరం దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేస్తూ అని చెప్పితువనెను. అంతటా యెహోవా
తన ప్రజలకు చేస్తారని చెప్పిన కీడుని గూర్చి సంతాపడు. ఇది నమ్మకత్వం. ఏమిటంటే దేవుడు ఏదైతే చేశాడో వాగ్దానము, దేవుడు మరలా మాట తప్పిపోయకుండా ఉండాలి. అది ఆయన యొక్క నమ్మకత్వం. తన యజమానుని ఎడల నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు కనుక వారిని చంపేస్తే దేవుడు మాట తప్పిపోయిన వాడు అవుతాడు. ఎందుకంటే వారందరికీ మొత్తం ఒక గోత్రానికి ఇస్తానని చెప్పలేదు. యాకోబు సంతానమైన 12 గోత్రాల వారికి ఆ స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు. అది దేవుని మాట. ఇప్పుడు కనుక దేవుడు వారందరినీ నాశనం చేస్తే దేవుడు మాట తప్పిపోయినట్టు ఒకటి. రెండవది, దేవుడు చేతగాని వాడైపోయినట్టు. అన్యజనుల్లో ఆయన నామము బలహీనమవుతుంది, ఎగతాళికి కారణమవుతుంది. తరువాత చరిత్రలో ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పినవాడు అవుతాడు. కనుకనే మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు అలాగ కాకూడదు, నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చాలి, వారి మీద కోపగించకు, నీ కోపం మళ్ళించుకో. ఎట్లా చెప్పాడో చూడండి. ఇటువంటి అసిస్టెంట్ ఎవరికైనా ఉంటే చాలా ధన్యులు ఎవరైనా సరే. ఇంత గొప్ప మంచి సేవకుడు మోషే. దేవుడు కోపంలో ఏదో చేయబోతే దాన్ని కూడా ఆపివేశాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, ఎందుకంటే మోషే చెప్పిన మాట నిజం. అందుకని అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో, అంటే నమ్మకమైన వాడు అంటే ఏంటి? ఇల్లు అప్పచెప్పేయచ్చు. అది ఇల్లు అప్పచెప్పేయచ్చు. నమ్మకమైన వాడు అంటే ఇల్లు అప్పచెప్పేస్తే ఏం పర్వాలేదు. యోసేపు ఉన్నాడు, యోసేపు నమ్మకమైన వాడు. పోతేఫరు ఇల్లు అప్పచెప్పేశాడు. కాబట్టి యోసేపు ఒక మాట చెప్పాడు చూడండి, అక్కడ ఆదికాండము 39వ అధ్యాయంలో. ఆదికాండం 39వ అధ్యాయంలో పోతేఫరు భార్యతో ఒక మాట చెప్పాడు. 8వ వచనం 8. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. కాబట్టి ఆయన నాకు అంత అప్పచెప్పాడు, ఇప్పుడు నేను ఎట్లా నమ్మకత్వం లేకుండా నేను దుష్కార్యం చేస్తాను? తనకు అప్పగించిన దానిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఒక ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఒక దేశం అప్పగించాడు దేవుడు. అర్థమైందా? ఒక ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, ఒక దేశమే అప్పగించాడు, ఐగుప్తు దేశం అంతా అప్పగించాడు దేవుడు ఆయనకు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దొరుకుతాయి. కనుక నమ్మకత్వం అనేది చాలా అవసరం మన జీవితాల్లో. ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దానియేలు గురించి రాయబడినటువంటి సాక్ష్యం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించెను. అయితే 4వ వచనంలో చివరి భాగంలో చూడండి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయిరి. దానియేలు నమ్మకస్తుడు, తన ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? అత్యధికంగా హెచ్చించాడు. మొత్తం 120 సంస్థానాల మీద 3 అధిపతుల్లో ఈయన ఒకడు. ఆ 3 మీద అధికారి అయ్యాడు. ముఖ్యుడు, తర్వాత 3 మీద అధికారి అయిపోయాడు. 3 అధికారులు. అందులో ఒకరిని చేద్దామని అనుకున్నాడు దర్యావేష్. అంటే రాజుతో సమానమైన వాడు. ఎందుకంట ఆయన నమ్మకస్తుడు. మన జీవితాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కొద్దిలో నమ్మకంగా. అందుకనే ప్రభువు మాట చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నమ్మకత్వం అనేది దేవుని స్వభావం. దైవ స్వభావంలో మనం పాలు పొందాలంటే కొంచెంలో నమ్మకంగా ఉండాలి. భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, ఉద్యోగం చేసే చోట యజమానికి నమ్మకంగా ఉండాలి. ప్రతి చోట కూడా ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి.
అందరూ అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వం అనేది చాలా అవసరం. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది దేవస్వభావం. యేసు ప్రభు వారు నమ్మకంగా ఉన్నట్ట దేవుని ఇల్లంతటిలో. కనుక దేవుడు నమ్మి ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనకు ఒక పని, ఒక ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటే వేరొక పని అప్పచెప్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఆయన సంతోషంలో మనకు పాలు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం దేవస్వభావంలో పాలువారమైన అవుతాం. మనం నమ్మకంగా ఉంటే మహిమ నుండి అధిక మహిమకు మార్చబడతాం. దానిని బట్టి మనము ఆ గొప్ప తేజస్సులో, గొప్ప మహిమలో మనము ఆ ప్రత్యక్షతప్పుడు ఆ మహిమ రూపంలోనికి మార్చబడతాం. అంత గొప్ప వెలుగుతో కూడిన మహిమ రూపంలోనికి మార్చబడతాం. కనుక ప్రేమ కలిగిన వారమై సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదగాలి. మాటతోనూ, క్రియతోనూ, ప్రేమతోనూ, సత్యంతోనూ, క్రియతోనూ, సత్యంతోనూ ప్రేమించాలి. కేవలం మాటతో కాదు. తర్వాత ప్రేమ లేని వారం అయితే వ్యర్థులం, ప్రేమ లేని వారం అయితే ప్రయోజనం లేని వారం, ప్రేమ లేని వారం అయితే దేవుని సంబంధం కాదు. యోనాతాను దావీదును ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తర్వాత మోషే నమ్మకంగా ఉన్నట్టు, యోసేపు పొతేఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నట్టు, మోషే దేవునికి నమ్మకంగా ఉన్నట్లు, దానియేలు ప్రభుత్వంలో నమ్మకంగా ఉన్నట్లు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నట్లు మనం అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నవారమై ఉండాలి. అప్పుడు మనము ఈ మహిమలో, అత్యధిక మహిమలో పాలు పంపులు పొందుతాం. ముందు భాగాన్ని మరలా మనం ఈ బ్రేక్ తర్వాత చూసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. సహోదరులు యేసుదాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత అందరూ బయటకు వెళ్ళి ఏమన్నా వాష్రూమ్కి వెళ్ళవలసిన వాష్రూమ్, తర్వాత మీకు చల్లని పానీయం అన్నాం కదా, అక్కడ ఏ సర్వ్ చేస్తే అది తాగండి అన్నారా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి నీ దాసుని వాడుకొని అయా మేము ప్రేమ కలిగి సత్యం చెప్చు అన్ని విషయంలో ప్రభువా ఏ రీతిగా ఎదగాలో, దేవా సంఘంలో ఏ రీతిగా నమ్మకుండాలో, దేవా నీకు మోషే వలె ఏ రీతిగా తనకు అప్పగించబడిన పనిలో నమ్మకం ఉండాలో, దానియేలు ఏ రీతిగా నమ్మకం ఉన్నాడో, యోసేపు పొతిఫర్ ఇంట్లో దేవ తనది కాని దాని విషయంలో ఏ రీతిగా నమ్మకం ఉన్నాడో, విశ్వాసులుగా, సేవకులుగా దేవ మా జీవితంలో మేము ఏ రీతిగా నీ ఇంటిలో నమ్మకం ఉండి నీ రాజ్యంలో ప్రవేశకులుగా మేము ఉండాలో మాతో మాట్లాడిన లేఖన భాగాల బట్టి నీకు వందనాలు. తండ్రి అయిన దేవునికి దేవా భూమి మీదకి వచ్చి దేవా నమ్మకత్వంగా తను అప్పగించిన పనిని మా కొరకే నీ మరణ పునరుద్ధానములో, నీ ప్రేమలో, నేను నీ యొక్క శిలువ శ్రమానుభూములన్నీ తండ్రి ఎదుట తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని భూమి మీద మా కొరకే తండ్రికి నమ్మకత్వాన్ని చూపించిన మా గొప్ప దేవా నీకు వందనాలు. ఏమిచ్చి నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను ఘనపరిచి, నేను కొనియాడగలము. నీ మరణ పునరుద్ధానములో దినదినము నీ స్వరూపములో అయా మేము పాలివారుగా ఉండాలని అయా మా కొరకే సంఘమును, అయా మా కొరకే నీ వాక్యమును, మా కొరకే నీ పరిశుద్ధాత్మను ఉంచి దేవా నీ స్వరూపములో దినదినము ప్రభా మేము అయా నీ కొరకే నమ్మకమైన వారుగా జీవించి యుగయుగాలుండే ఆ రాజ్యంలో మేము ఏ రీతిగా ప్రవేశించాలో నీ లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చావు. ఇంకెవరైతే నమ్మకస్తులుగా లేరో, ఎవరైతే నీకు అపనమ్మకంగా ఉన్నారో అట్టి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి విడిచిపెట్టి నీ రక్తములో కడగబడి నరకము నుంచి విడుదల పొంది నీ రాజ్యమునకే హక్కుదారులుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 11:50 అయింది. 12:05 మళ్ళీ ఇక్కడ పాట స్టార్ట్ చేస్తారు. ఈ లోపల మీరు తొందరగా వచ్చి అటెండ్ కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.